Hello friends, how are you? Welcome to Mega channel. ఓకే, ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో. ఓకే, ఇప్పుడు చూద్దాం. సైన్స్ టెక్స్ట్ బుక్, ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఇది. 4th లెసన్, మొక్కల గురించి తెలుసుకోవటం. ఇన్ ఇంగ్లీష్, గెట్టింగ్ టు నో ప్లాంట్స్. ఇది 4th లెసన్ అనమాట. లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బయటకు వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న అన్ని మొక్కలను పరిశీలించండి. మీరు కొన్ని మొక్కలు చిన్నవిగా, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని నేలపై కేవలం పచ్చికలా ఉండటం చూసారా? కొన్నింటికి ఆకుపచ్చని ఆకులు ఉంటే మరికొన్నింటికి ఎరుపు రంగు ఆకులు ఉంటాయి. కొన్నింటిలో ఎర్రటి పెద్ద పువ్వులు, పుష్పాలు, కొన్నింటిలో నీలం రంగు చిన్న పువ్వులు ఉండగా మరికొన్నింటిలో అసలు పువ్వులే ఉండవు. మన చుట్టూ ఉన్న ఇండ్ల దగ్గర, పాఠశాల ఆట స్థలంలో, పాఠశాలకు వెళ్ళే దారిలో, ఉద్యానవనాలలో, తోటల రకరకాల మొక్కలు ఉండటం మనం చూస్తుంటాం కదా. ఏదైనా మొక్క వివిధ భాగాలను తెలుసుకుందాం. ఇది వివిధ రకాల మొక్కల మధ్య తేడాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. పటం 4.2లో చూపించిన మొక్క యొక్క కాండం, కొమ్మ, వేరు, ఆకు, పుష్పం, ఫలం మొదలగు భాగాలను గుర్తించగలరా? మొక్క భాగాలకు రంగులు వేయండి. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఒక మొక్క ఇచ్చారండి. ఇక్కడ ఆ మొక్క యొక్క భాగాలు కూడా ఇచ్చారు. చూడండి, మొక్క యొక్క భాగాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి వేరు వ్యవస్థ, రెండోది కాండ వ్యవస్థ. వేరు వ్యవస్థ, కాండ వ్యవస్థ. వేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు అని 2 రకాలు ఉంటాయి. అండ్ కాండ వ్యవస్థలోకి వచ్చి ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూద్దాం. 1 పుష్పం, 2 ఫలం, కాండం, ఆకులు, మొగ్గ, అండ్ వాట్ ఈస్ దిస్ వన్? కనుపు నడిమి. కనుపు నడిమి అంటే ఏంటి? కనుపుకి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ని కనుపు నడిమి అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ గుల్మాలు, పొదలు, వృక్షాలు వాటి గురించి ఇచ్చారండి. దాని గురించి చూద్దాం. కొన్ని మొక్కలలో కొమ్మలు ఎక్కడి నుంచి పెరుగుతాయి? నేలకు సమీపంగానా లేదా కాండం పైభాగంలోనా అని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం పరిశీలించిన మొక్కలన్నింటినీ పట్టిక 4.1లో వర్గీకరిద్దాం. కొన్ని ఉదాహరణలు చూపబడినవి. ఇంకా కొన్ని మొక్కలతో నిలువు వరుస 1, 2, 3లను నింపవచ్చు. ఈ విభాగాన్ని అధ్యయనం చేసిన తర్వాత 4వ నిలువు వరుసను నింపాలి. ఈ లక్షణాల ఆధారంగా మొక్కలను 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు: గుల్మాలు, పొదలు, వృక్షాలు. ప్రతిదానికి ఉదాహరణ చూపబడింది పటం 4.3లో. ఇక్కడ చూడండి, ఇది గుల్మం మొక్క అన్నమాట. ఇది పొద, ఇది వృక్షం. సో గుల్ము, పొద, వృక్షం మూడింటికి డయాగ్రామ్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. అవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండొచ్చు. అవి ఎలా ఉంటాయంటే పొట్టిగా ఉంటాయి, ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి.
కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. ఓకేనా? ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందంపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి. ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటారు. ఇక్కడ డయాగ్రామ్స్ చూడండి. ఇవి పాకే మొక్కలు అంటాం, వీటిని ఎగబాకే మొక్కలు అంటాం. ఓకేనా? ఇక్కడ మనకేమి ఇచ్చారు? వృక్షాలు, పొదలు, గుల్మం. వీటితో పాటు మనకి పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. పై లక్షణాల ఆధారంగా ఇప్పుడు మీరు మొక్కలను వర్గీకరించి పట్టిక 4.1లో 4వ నిలువ వరుసను పూర్తి చేయండి. ఓకేనా? నెక్స్ట్, పొదలు లేదా పాకే మొక్కల పేర్లు రాయండి. ఇప్పుడు కాండం గురించి చూద్దాం. దీనికంటే ముందు ఒక బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క, స్వరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు వంటి మొక్కలు ఎలాంటి కాండం కలిగి ఉంటాయని పహేలి ఆశ్చర్యపోయింది. ఈ మొక్కలలో కొన్నింటిని గమనించండి. ఇవి గుల్మాలు, పొదలు లేదా వృక్షాల నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి? వాటిలో కొన్ని పైకి ఎక్కడానికి లేదా ఎగబ్రాకటానికి ఆధారం అవసరమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఈ యొక్క బాక్స్లో ఇచ్చిన మ్యాటర్ అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు కాండం గురించి చూద్దాం. మీ చుట్టూ ఉన్న వివిధ మొక్కల కాండాలను నిశ్చితంగా పరిశీలించండి. కాండంపై ఉద్భవించే వివిధ రకాల నిర్మాణాలను, భాగాలను గుర్తించండి. జనరల్గా కాండం మీద మనం ఏమేమి గమనిస్తాం? బ్రాంచెస్ అండ్ లీవ్స్, ఇవన్నీ మనం గమనిస్తాం. మీ పరిశీలనలు మీ స్నేహితుల పరిశీలనలతో పోల్చండి. మీరు ఏమి కనుక్కుంటారు? కాండాలకు ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. కాండాలకు ఏముంటాయంట? ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు, ఇవి కాండాలకు ఉంటాయి. నెక్స్ట్,